హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 13వ తేదీ 2025. ఈరోజు ఐపీఎల్లో 2 మ్యాచెస్ జరిగినాయి. ఈరోజు ఆదివారం కాబట్టి ఐపీఎల్లో 2 మ్యాచెస్ జరిగినాయి. మ్యాచ్ నెంబర్ 28 అండ్ మ్యాచ్ నెంబర్ 29. మ్యాచ్ నెంబర్ 28 రాజస్థాన్ రాయల్స్కి ఆర్సీబీ మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. నెక్స్ట్ నైట్ జరిగిన మ్యాచ్ నెంబర్ 29లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. ఆ 2 మ్యాచ్లు అయిపోయిన తర్వాత పాయింట్ టేబుల్ని అప్డేట్ చేశారు. నేను ఈ వీడియోలో అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ ప్లస్ ఆ 2 మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో. ఇక ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 28 ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది కదా. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్ గెలవడంతో పాయింట్ టేబుల్లో ఆర్సీబీ ఈ మ్యాచ్ జరగకముందు ఆర్సీబీ 5th ప్లేస్లో ఉంది పాయింట్ టేబుల్లో. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. ఈ మ్యాచ్ జరగకముందు రాజస్థాన్ రాయల్స్ 7th ప్లేస్లో ఉండింది. 7th నుంచి 8th ప్లేస్లోకి పడిపోయింది ఈ మ్యాచ్లో ఓడిపోవడం వల్ల. అలాగే ఆర్సీబీ ఇప్పటిదాకా ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడితే ఈరోజు గెలిచింది కాబట్టి దాంతో కలిపితే మొత్తం 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఆర్సీబీకి 8 పాయింట్స్ ఉన్నాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్ నెంబర్ 8th ప్లేస్లో ఉంది. ఈరోజు ఇప్పటిదాకా ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది రాజస్థాన్ రాయల్స్. 4 మ్యాచెస్ ఓడిపోయి 4 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. నెక్స్ట్ ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 29 సెకండ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. పాయింట్ టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ నెంబర్ 1లో ఉంది, ముంబై ఇండియన్స్ 9th ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. ఈ మ్యాచ్ జరగకముందు ఐపీఎల్ పాయింట్ టేబుల్లో 2 టీమ్స్ యొక్క ర్యాంకింగ్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ నెంబర్ 1లో ఉంది ఈ మ్యాచ్ జరగకముందు, అండ్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉండింది. కానీ మ్యాచ్లో రిజల్ట్ బట్టి 2 టీమ్స్ యొక్క ర్యాంకింగ్ మారిపోయింది. ఈ మ్యాచ్ నెంబర్ 29లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది, ముంబై ఇండియన్స్ గెలిచింది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో 1st ర్యాంక్ నుంచి 2nd ర్యాంక్ పడిపోయింది. ముంబై ఇండియన్స్ ఏమో 9th ర్యాంక్ నుంచి 7th ర్యాంక్కి అప్డేట్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో మొత్తము 5 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది. 1 మ్యాచ్ అంటే ఈరోజు మ్యాచ్ ఓడిపోయింది. 5 మ్యాచ్ల్లో 4 మ్యాచెస్ గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయింది. ఢిల్లీకి మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి. అలాగే ముంబై ఇండియన్స్ పాయింట్ టేబుల్లో 7th ప్లేస్లో ఉంది. ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా 6 మ్యాచెస్ ఆడితే 2 మాత్రమే గెలిచింది, 4 ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్తో గెలిచింది కాబట్టి కొంచెం ర్యాంకింగ్లో 9th ప్లేస్ నుంచి 7th ప్లేస్కి వచ్చింది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ కూడా 4 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఈ పాయింట్ టేబుల్లో టాప్ 4లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్, ఈ 4 టీమ్స్ టాప్ 4లో ఉన్నాయి. బాటంలో చూసుకునే వాళ్ళకి 10th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్, 9th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాదు, 8th ప్లేస్లో ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ యొక్క డీటెయిల్స్. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా. టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. టాప్ 4లో ప్రస్తుతానికి గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, ఎల్ఎస్జీ ఉన్నాయి. నెక్స్ట్ ఐపీఎల్లో జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నెక్స్ట్ ఏ టీం గెలిస్తే ఆ టీం యొక్క ర్యాంకు డెవలప్ అవుతుంది, ఓడిపోయిన టీం ర్యాంకు డిక్రీజ్ అయిపోతుంది. ఈ మ్యాచెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతాయి. నెక్స్ట్ మ్యాచ్ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.